అసలు ఎర్త్ మీద 5 సెకండ్స్ ఆక్సిజన్ లేకపోతే ఏం జరుగుతుంది? ఎందుకని ఈ ప్లేస్‌లోనే వెజిటబుల్స్ అనేవి డిఫరెంట్‌గా పెరుగుతాయి? అసలు ఈ రోడ్‌లో స్పీకర్ లేకుండా మ్యూజిక్ ఎలా క్రియేట్ అవుతుంది? ఈ లిక్విడ్ మస్కిటో రిపెల్లెంట్ ఎలా పనిచేస్తుందో తెలుసా? హాయ్ హలో వెల్కమ్ టు 7 History 7 Mystery. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. అయితే లేట్ ఎందుకు, లెట్స్ ప్లే ఇంట్రో. మన ఎర్త్ మీద ఉన్న ప్రతి క్రియేచర్‌కి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే 5 సెకండ్స్ ఆక్సిజన్ లేకపోతే మన ఎర్త్ మీద ఉన్న వెహికల్స్, ఏరోప్లేన్స్ అనేవి వర్క్ చేయడం ఆగిపోతాయి. అలాగే మన ఎర్త్ చుట్టూ ఉండే ఓజోన్ లేయర్ అనేది 100% డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాగే ఎర్త్ అట్మాస్ఫియర్ ప్రెషర్ చేంజ్ అవ్వడం వల్ల మన ఇయర్ డ్రమ్స్ అనేవి పేలిపోతాయి. అంతేకాకుండా మన వరల్డ్‌లో కాంక్రీట్‌తో చేసిన ఏ స్ట్రక్చర్ అయినా అవి కూలిపోతాయి. ఎగ్జాంపుల్‌కి బిల్డింగ్స్ అండ్ బ్రిడ్జెస్. మన ఎర్త్ మొత్తం ముక్కలైపోతుంది. అయితే ఎర్త్ మీద ఉన్న 21% ఆక్సిజన్ని రిమూవ్ చేయాలి అంటే అది పాసిబుల్ కాని పని. ఇది కేవలం హైపోథెటికల్ ఫ్యాక్ట్ మాత్రమే. నవేడేస్ కంపెనీస్ అనేవి అడ్వర్టైజ్మెంట్‌కి చాలానే ఖర్చు పెడుతున్నాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీస్ అనేవి యూనిక్‌గా కూడా అడ్వర్టైజ్మెంట్‌ని చేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ యొక్క ఓనర్స్ కూడా యాడ్స్‌లో స్టార్స్‌ని పెట్టడం మానేసి వాళ్ళ ఓన్‌గా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్‌కి లలిత జ్యువెలర్స్. అయితే 2005లో కెనడాలో 3M అనే కంపెనీ ఒక అడ్వర్టైజ్మెంట్‌ని చేసింది. అంటే ఒక స్ట్రీట్లో గ్లాస్ కేస్‌లో $3 బిలియన్ పెట్టి దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళకి దాంట్లో ఉన్న మనీని ఇస్తామని చెప్పింది. రియాలిటీకి దాంట్లో ఉన్నది కేవలం $500 మాత్రమే. మిగతాదంతా డూప్లికేట్ మనీనే. చివరికి దాన్ని ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ఇదంతా ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన గ్లాస్ పవర్ జనాలు తెలుసుకోవడానికి యాడ్ని చేశారు. ఎందుకని ఈ ప్లేస్లోనే వెజిటేబుల్స్ అనేవి డిఫరెంట్గా పెరుగుతాయి. వెజిటేబుల్స్ వీటిని మనం డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉంటాం. అంతెందుకు వీటిని తినడం వల్ల మినరల్స్, కాల్షియం, ఐరన్, విటమిన్స్ అండ్ ఫైబర్స్ దొరుకుతాయి. జనరలీ ఇండియన్ మార్కెట్లో వెజిటేబుల్స్ అనేవి నార్మల్ సైజులో ఉంటాయి. కానీ వీటికంటే 10 టైమ్స్ పెద్ద వెజిటేబుల్స్ అనేవి అలాస్కాలో పెరుగుతాయి. నిజానికి అంత పెద్దగా అవి ఎలా పెరుగుతాయి అంటే రోజుకి 20 అవర్స్ సన్లైట్ పడడం వల్ల, అంతేకాకుండా సన్లైట్ అనేది క్రాస్గా పడడం వల్ల అక్కడ వెజిటేబుల్స్ అనేవి చాలా పెద్దగా, అలాగే న్యాచురల్గానే ఎంతో స్వీట్గాను ఉంటాయి. అసలు ఈ రోడ్లో స్పీకర్ లేకుండా మ్యూజిక్ ఎలా క్రియేట్ అవుతుంది? దీన్ని ఎలా క్రియేట్ చేస్తారు? న్యాచురల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ లేదా ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో కానీ క్రియేట్ చేస్తారు. కానీ ఒక రోడ్ మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? అయితే హంగేరీలో ఒక రోడ్ని డిజైన్ చేశారు. అది ఎలాంటి రోడ్ అంటే మనం సర్టెన్ స్పీడ్లో వెళ్ళినప్పుడు మ్యూజిక్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ మ్యూజిక్ ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి వినండి. ఈ మ్యూజిక్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఆ రోడ్ సర్ఫేస్ పైన ఇలా చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఆ మ్యూజిక్కి తగ్గట్టు క్రియేట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సర్టెన్ స్పీడ్లో వెళ్ళినప్పుడు మ్యూజిక్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ లిక్విడ్ మస్కిటో రిపెల్లెంట్ ఎలా పనిచేస్తుంది? దోమలు ఇవి మన చిట్టి రోబోని ఏం చేయలేవేమో కానీ మన రక్తాన్ని మాత్రం కోకోనట్ వాటర్లో స్ట్రా వేసి మనం ఎలాగైతే తాగుతామో అలా తాగేస్తుంటాయి. అయితే 1946లో యుఎస్ ఆర్మీ ఫస్ట్ మస్కిటో రిపెల్లెంట్ DEET అనే కెమికల్తో డెవలప్ చేసింది. అయితే ఈ మస్కిటో రిపెల్లెంట్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ రీఫిల్ని చూసే ఉంటారు. దీంట్లో ఉన్న లిక్విడ్ అనేది మిక్చర్ ఆఫ్ కెమికల్స్. ఇక్కడ మెయిన్గా 3 పార్ట్స్ పనిచేస్తాయి. ఒకటి లిక్విడ్, 2 ఆ లిక్విడ్లో ఉండే ట్యూబ్, దీన్నే విక్ అని కూడా అంటారు. మూడోది మెటల్ కాయిల్, ఇది ఆ ట్యూబ్ని హీట్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైతే సాకెట్లో పెట్టి పవర్ ఆన్ చేస్తామో రీఫిల్లో ఉండే లిక్విడ్ అనేది ట్యూబ్లోకి వస్తుంది. అప్పుడు మెటల్ కాయిల్ హీట్ ఎక్కడం వల్ల ఆ లిక్విడ్ అనేది ఆవిరిగా మారి మన రూమ్ అట్మాస్ఫియర్లో కలుస్తుంది. ఈ ఆవిరిని దోమలు పీల్చడం వల్ల వాటి నర్వస్ సెల్స్ అలాగే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత కొంతసేపటికి అవి చనిపోతాయి.